హలో ఫ్రెండ్స్, ఎర్రటి టమాటాలు అయితే ఉన్నాయన్నమాట. టమాటాలతోటి టమాటా పచ్చడి అయితే చేస్తున్నాను. ఎంతమందికి టమాటా పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ అయితే చేయండి. ఎర్రగడ్డ భలే ఉన్నాయి టమాటాలు. చింతపండు, జీలకర్ర, ఆవాలు అండ్ శనగపప్పు, ఎండు మిరపకాయలు అండ్ ఇది వచ్చేసి పౌడర్ ఉంది కదా, అది ఆవాలు, మెంతులు అన్నీ రెండు కొంచెం దోరగా వేయించుకొని ఇలా మిక్సీ అయితే పట్టుకున్నాను అనమాట. ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ పచ్చడిని ఎక్కువగా టమాటాలను ఎండబెట్టి ఊరబెట్టి తర్వాత ఇట్లా ఏమంటారు, ఫస్ట్ కోసి బాగా ఒక 3 రోజులు 4 రోజులు మగ్గబెట్టేసి తర్వాత ఎండబెట్టి చేస్తారు కదా, అట్లా కాకుండా సేమ్ ఇలా ఉడకబెట్టి చేసినా కూడా సేమ్ అదే టేస్ట్ అయితే వస్తుంది. ఇవి నేనైతే వీడియోస్లో చూసానన్నమాట. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా, ఎలా వస్తుందో చూద్దాము. నేను కూడా చేయడం ఫస్ట్ టైమే, ఎప్పుడు చేయలేదు ఇలా. ఇంట్లో ఎర్రగా టమాటాలు బాగున్నాయి అనమాట. ఇంకా ట్రై చేద్దాంలే, మనం కూడా చేసినట్లు ఉంటుంది. మళ్ళీ ఎప్పుడైనా బాగుంటే మళ్ళీ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో అయితే చేస్తున్నా. టమాటాలను చూస్తుంటేనే నోరూరుతుంది. ఇంకా వాటిని పచ్చడి పెట్టుకోకుండా ఉండగలుగుతామా, అందుకే ఇంకా పచ్చడి అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నా. ఏమి ఎండబెట్టకుండా ఇలా అయితే ఈజీగా అయిపోతుంది పని. దీంట్లోకి కారం, ఉప్పు వేసేసుకోవడం, చింతపండు వేసుకోవడం ఈజీ అనమాట. బాగా అనిపించింది, తొందరగా అయిపోతుంది. అండ్ సేమ్ మనం టమాటా పచ్చడి అలా ఎండబెట్టి చేసిన పచ్చడి లాగే ఉంటుంది అని అన్నారనమాట. అందుకోసం నేను ఇక్కడ రెడీ చేసేస్తున్నాను. ఇంకా టమాటాలు అయితే అన్నీ ఇలా ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటున్నా. చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఒక గిన్నెలకైతే వేస్తున్నా. అదే గిన్నెలకైతే వేస్తున్నా, దాంట్లోనే ఉడకబెడదామనేసి. ఎంతమంది నాలాగా పచ్చడి లవర్స్ ఉన్నారో కామెంట్ అయితే చెయ్యండి. నేనైతే పచ్చడి బాగా తింటానన్నమాట. బాగా వేడివేడి అన్నంలోకి కొద్దిగా ఇట్లా పచ్చళ్ళు అయితే వేసుకొని అందులోకి ఇంత నెయ్యి వేసుకొని తింటా ఉంటే బాగుంటుంది. అట్లా ఎవరైనా ఉంటే కామెంట్ అయితే చెయ్యండి. అండ్ ఫస్ట్ టైం మన వీడియోని చూస్తుంటే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో బిజినెస్కి సంబంధించిన వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట. మిస్ అవ్వకుండా చూడండి. ఎవరికైనా ఆ వీడియోస్ అనేది ఏమంటారు అవసరమైతే వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతే ఆ వీడియోస్ని షేర్ చేయండి. మీ తరపున వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. మన ఛానల్లో బిజినెస్కి సంబంధించిన వీడియోస్ బాగున్నాయండి. ఇంట్లోనే ఉంటూ వర్క్ చేసుకునే వీడియోస్ అన్నమాట. వెళ్ళి చూసేయండి, మిస్ అవ్వద్దు. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలా అయితే అన్ని టమాటాలను మంచిగా పండు ఉన్న టమాటాలు, ఎర్రగా ఉన్న టమాటాలు అయితే అన్నీ కోసుకుంటున్నాను అనమాట. ఇవి మొత్తం కేజీ ఉన్నాయి. నేను మొత్తం కేజీ వాడతలేను, ఓన్లీ ½ కేజీ వాడుతున్నా. ఇంకా దాంట్లో కూడా ఎర్ర టమాటాలను తీసి కోసేసుకుంటున్నాను అనమాట. ఇలా కోసేసుకున్న తర్వాత వీటిని మనము ఒక గిన్నెలకైతే వేసుకొని ఆ గిన్నెలో ఈ టమాటాలన్నీ ఉడకబెట్టాలన్నమాట. ఫస్ట్ మెత్తగా ఉడకబెట్టాలన్నమాట. అలా ఉడకబెట్టేటప్పుడు కొద్దిగా ఆ చింతపండు ఉంది కదా, ఆ చింతపండు కూడా వేసుకోవాలి. వేసుకొని ఇలా ఉడకబెట్టుకోవాలి. చూడండి టమాటాలు ఎంత ఎర్రగా భలే ఉన్నాయి కదా. ఎలా అనిపిస్తుంది కామెంట్ అయితే చెయ్యండి. టమాటాలను చూస్తుంటే ఇలా అన్ని టమాటాలను అయితే వేసేసుకున్నాను. ఈ గిన్నెలోకి వేసేసుకున్న తర్వాత వీటిని బాగా ఉడకబెడుతున్నా. నేను ఏం చేసిన అంటే ఇది స్టీల్ గిన్నెనైతే వాడుకోవాలా, ఎందుకంటే అల్యూమినియం అవి మనం పులుపు తగిలితే అదంతా కరిగిపోతుంది కదా. అందుకు ఇంకా స్టీల్ గిన్నె అయితే వాడుతున్నా. ఈ స్టీల్ గిన్నె ఏమైందంటే పతలాగుందనమాట. అడుగు మందం లేదు. అడుగు మందం ఉంటే కింద మాడకుండా ఉంటుంది. ఇక్కడ ఏమైందంటే నేను ఈ పతలాగైన స్టీల్ గిన్నె పెట్టేసరికి కింద అడుగు అంటిందనమాట. ఇంకా మళ్ళీ ఏం చేసేది లేక మళ్ళీ ఆ గిన్నెలో నుంచి తీసి మళ్ళీ ఇంకొక గిన్నెలోకి అయితే వేసుకున్నాను అనమాట. ఇలా కలుపుతుంటే కింద అప్పుడే మాడిపోయింది. అందుకే ఇంకా మళ్ళీ తీసేసి మళ్ళీ వేరే గిన్నెలోకి అయితే మార్చుకున్నా. అసలు ఏమైతే వేసేది లేదు దీంట్లో, ఓన్లీ టమాటాలు, చింతపండు 2 వేసుకొని బాగా మెత్తగా ఉడికిపోయేటట్లు ఉడకబెట్టుకోవాలన్నమాట. ఈ టమాటా ముక్కలు అవంతా చింతపండు బాగా గుజ్జు గుజ్జు అయిపోయి దీంట్లో ఉన్న నీళ్ళంతా పోయే వరకు బాగా ఉడకబెట్టాలన్నమాట.
ఉడకబెట్టుకుంటే మనకి మెత్తగా బాగా వస్తుంది. ఇందులో నుంచి నీళ్ళంతా పోతే మనకి ఎక్కువ రోజు నిల్వ ఉంటుందంట. చూడండి ఎంత బాగా మెత్తగా ఉడికిపోయినాయి కదా. ఇట్లా మొత్తం ఉడికిపోయిన తర్వాత మనము వాడేటప్పుడు దీనిలలో ఏది కూడా నీళ్ళు ఉండకూడదు అనమాట. గిన్నెలకి కానీ స్పూన్లకి కానీ నీళ్ళు అయితే ఉంటే ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండదంట. మనకి ఇట్లా మంచిగా చేసుకొని పెట్టుకుంటే 6 నెలలైనా నిల్వ ఉంటుంది. ట్రై చేయండి ఎవరైనా నాలాగా. బాగుంది నిజంగా చెప్పాలంటే, మంచి టేస్ట్ కూడా ఉందన్నమాట. ఇంకా ఇలా అయితే మొత్తం ఉడకబెట్టుకుంటున్నాను నేను. ఇలా మొత్తం ఉడకబెట్టేసుకున్న తర్వాత దీన్ని కొంచెం సేపు చల్లార్చిన తర్వాత మళ్ళీ దీన్ని ఒక గిన్నెలో కంటే కొంచెం సేపు నేను ఫ్యాన్ కింద పెట్టేసి మిక్సీలోనే వేసేసా. మనము మళ్ళీ రుబ్బాల్సిన పని లేదు, రోట్లో వేసి రుబ్బాలి అనేటట్టు ఏమైతే లేదు. నేను మిక్సీలోనే వేసేసిన. అప్పుడు మిక్సీలో వేసేటప్పుడు మనం మిగతావి అన్ని ఐటమ్స్ అయితే వేయాలి. నేను ఇక్కడ ఒక మిస్టేక్ అయితే చేశాను అనమాట. అదేంటో మీరే గెస్ చేసి చెప్పండి, వీడియోలో ఉంటుంది. అది ఏం మిస్టేక్ చేశానో అనేది కామెంట్ అయితే చెయ్యాలి, సరేనా? ఇక ఈ టమాటా పచ్చడి అన్నీ అయితే ఇందులోకైతే వేసేసుకొని మనము మిక్సీ అయితే పట్టేసుకోవాలి. పసుపు, కారం, ఉప్పు మన టేస్ట్కి తగ్గట్టు. కొంచెం ఉప్పు ఎక్కువనే వేసుకుంటే ఊరగాయ పెట్టుకున్న ప్రతిసారి కొంచెం ఉప్పు ఎక్కువనే వేస్తారు కదా, ఉప్పు కారము. అది మగ్గుతున్న కొద్దీ టేస్ట్ బాగుంటుందని అండ్ ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి కూడా అట్లా వేస్తారు కదా, అలా కొంచెం ఉప్పు అవి ఎక్కువనే వేసుకోవాలి. ఇలా ఎంత వేసేసుకున్న తర్వాత నేను ఇక్కడైతే ఒక మిస్టేక్ అయితే చేశానన్నమాట. ఆ మిస్టేక్ ఏంటో కామెంట్ అయితే చెయ్యండి, నేను లాస్ట్లో చెప్తాను ఆ మిస్టేక్ ఏంటో. ఇలా అన్నీ అయితే మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనము దీన్ని తాలింపు వేసుకోవాలన్నమాట.
నేను ఒకటి మర్చిపోయినా అని చెప్పిన కదా, అదేంటి అంటే నేను ఎల్లిపాయలు ముందే మిక్సీ పట్టేటప్పుడే వేయాలన్నమాట కొన్ని, అక్కడ మర్చిపోయినా. అదేనమాట నేను మిస్టేక్ చేసింది. కానీ ఇంకా ఆ ఎల్లిపాయలన్నీ ఇంకా ఈ తాలింపులోనైతే వేసేస్తున్నా. పచ్చడి మాత్రం చాలా టేస్టీగా అయితే ఉందన్నమాట. పిల్లలు కూడా బాగా తిన్నారు. ప్లీజ్ అందరూ ట్రై చేయండి, ఈజీగా అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.